ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బీజేపీ గొంతుక అవుతాం, జనాల్లో మన గల్లాన్ని వినిపిస్తామంటున్నారు కమలనాథులు. అధికార ప్రతినిధుల నియామకంలో తెలంగాణ బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంపిక కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకనైనా రాష్ట్ర కమిటీ కూర్పులో వచ్చిన విమర్శలకు చెక్ పెడతారా? ఆశావాహులకు సమన్యాయం చేస్తారా? అసంతృప్తివాదులకు ఆజ్యం పోసి సమస్యలను మరింత జటిలం చేస్తారా? ఎంతమందికి అవకాశం ఉంది? ఎవరెవరు పదవులను ఆశిస్తున్నారు? తెలంగాణ బీజేపీలో అధికార ప్రతినిధి పదవులపై పలువురు నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో నియామకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు రాష్ట్ర కొత్త కమిటీపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన నేతలంతా కనీసం ఇందులో అయినా చోటు కల్పించాలని పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఎప్పుడు ప్రకటిస్తారా అని నాయకులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. కమిటీలో చోటు దక్కకపోయినా కనీసం అధికార ప్రతినిధుల జాబితాలోనైనా స్థానం దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ వేదికలపై పార్టీ గొంతును వినిపించే అధికార ప్రతినిధుల నియామకంపై పార్టీ నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మధ్య ప్రకటించిన కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందని తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల విషయంలో అలాంటి విమర్శలు రాకుండా పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. మరోసారి ఇలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కొత్త కమిటీ నియామకం తర్వాత హిందుత్వవాది గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులకు ఎక్కువ పదవులు వచ్చాయని ఆరోపణలు చేశారు. ఇది రాష్ట్ర కమిటీ కాదు, కిషన్ రెడ్డి కమిటీ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో కొత్త కమిటీలో ఉన్నవారంతా మంచివారే, కానీ రాబోయే రోజుల్లో వీరితో బీజేపీ అధికారంలోకి రాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ నేతల పేరంటేనే పార్టీలో కొంత గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్ర నూతన కమిటీ నియామకంతో మూటగట్టుకున్న అపవాదు పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం లాంటి సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నట్లు సమాచారం. పదవి ఆశిస్తున్న అభ్యర్థులు ఏ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఆశావహులు ఉంటే వారి విషయంలో లోతుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. అన్ని నియోజకవర్గాల వారికి సమన్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో పదవిపై ఆశ పెట్టుకున్న నేతలలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర కమిటీలో పదవులు రాని పలువురు నాయకులు ఈ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. 20 మందికి మాత్రమే అవకాశం దక్కచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ జాబితాను 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నియామకాల విషయంలో పార్టీ నాయకత్వం మళ్లీ విమర్శలకు తావిస్తుందా, లేక అందరికీ సమన్యాయం చేస్తుందా అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.